నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి గణితంలోని ఒక చాలా ఆసక్తికరమైన చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే చాప్టర్ 10 ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. అంకెలతో పాటు అక్షరాలను కూడా కలిపి లెక్కలు చేయడం అదో కొత్త ప్రపంచంలా ఉంటుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెట్టేద్దాం. ఓకే, ఈ చాప్టర్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా. ముందుగా ఆల్జీబ్రాకు మూలమైన కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుంటాం. ఆ తర్వాత ఒకేలా ఉండే అంటే లైక్ టర్మ్స్ను వేర్వేరుగా ఉండే అన్లైక్ టర్మ్స్ని ఎలా కలపాలో చూద్దాం. అండ్ మాటల్లో చెప్పిందాన్ని లెక్కల రూపంలోకి అంటే ఆల్జీబ్రాలోకి ఎలా మార్చాలో కూడా నేర్చుకుంటాం. ఫైనల్గా వీటన్నిటిని ఉపయోగించి మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సరే, మరి మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ఏవైనా పెద్ద లెక్కలు చేయాలంటే ముందు దాని బేసిక్స్ సరిగా తెలియాలి కదా. సో ముందు ఆ బేసిక్ పార్ట్స్ ఏంటో అర్థం చేసుకుందాం. నమ్మండి, ఇది చాలా సులభం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే కొన్ని కాన్స్టెంట్స్ అంటే స్థిరమైన అంకెలు, కొన్ని వేరియబుల్స్ అంటే మారే అక్షరాలు, ఇంకా ప్లస్ మైనస్ ఇంటూ లాంటి ఆపరేషన్స్, వీటన్నింటి కలయికన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ఉదాహరణ చూడండి. 9x + 4y². ఇందులో x, y అనేవి వేరియబుల్స్, 9, 4 అనేవి నంబర్స్, మధ్యలో ఉన్న ప్లస్ గుర్తు ఒక ఆపరేషన్. చూసారా? వీటన్నింటినీ కలిపితేనే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తయారవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్లో ఉండే ఒక్కో భాగాన్ని టర్మ్ అంటాం కదా. ఆ టర్మ్లో ఏమేముంటాయో చూద్దాం. ఉదాహరణకి 9x అనే టర్మ్ తీసుకుందాం. ఇందులో x అనే అక్షరానికి ముందున్న 9ని మనం కోఎఫిషియంట్ అంటాం. సింపుల్గా అది నంబర్ పార్ట్ అన్నమాట. ఇక x ఉంది కదా, దాన్ని వేరియబుల్ అంటాం, అంటే లెటర్ పార్ట్. మరికొన్నిసార్లు 5 లాగా ఒంటరిగా ఒక నంబర్ మాత్రమే ఉంటుంది. దానికి పక్కన ఏ అక్షరం ఉండదు. దాన్ని మనం కాన్స్టెంట్ అని పిలుస్తాం. రైట్, బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అదేంటంటే లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్ని కలపడం. పెద్దగా కాంప్లెక్స్గా కనిపించే ఎక్స్ప్రెషన్స్ని సింపుల్గా ఎలా మార్చాలో ఇక్కడ నేర్చుకుంటాం. ఈ సింప్లిఫికేషన్ చేయడంలో లైక్ టర్మ్స్కి అన్లైక్ టర్మ్స్కి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ టర్మ్స్ అంటే ఏంటో తెలుసా? ఒకేలాంటి వేరియబుల్ ఇంకా అదే వేరియబుల్కి ఒకే పవర్ ఉన్న టర్మ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, 4x ఇంకా 10x రెండింట్లోనూ వేరియబుల్ x ఉంది, దాని పవర్ కూడా ఒకటే. సో ఇవి లైక్ టర్మ్స్. మరి అన్లైక్ టర్మ్స్ అంటే వేర్వేరు వేరియబుల్స్ గాని లేదా ఒకే వేరియబుల్ అయినా వేర్వేరు పవర్స్ గాని ఉంటే వాటిని అన్లైక్ టర్మ్స్ అంటాం. 7xy, 20x², 5y² ఇవన్నీ అన్లైక్ టర్మ్స్కి ఉదాహరణలు. ఓకే, థియరీ చాలు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి చేసి చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి. 4x² + 3x + 4y + 8x + 10x². అబ్బా, చూడ్డానికి కొంచెం పెద్దగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కదా. కానీ చింతించకండి, దీన్ని మనం చాలా సింపుల్గా మార్చేయచ్చు. దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఒక సింపుల్ ప్లాన్ ఫాలో అవుదాం. ఫస్ట్ స్టెప్, ఇందులో ఉన్న లైక్ టర్మ్స్ అన్నింటినీ పక్కన రాసుకోవాలి. అంటే ఒకేలాంటి వాళ్ళందర్నీ ఒక గ్రూప్గా చేర్చినట్టు అన్నమాట. x² టర్మ్స్ అన్నింటినీ ఒకచోట, x టర్మ్స్ అన్నింటినీ ఒకచోట, ఇక మిగిలిన వాటిని చివర్లో రాసుకుందాం. అప్పుడది ఇలా మారుతుంది: 4x² + 10x² + 3x + 8x + 4y. ఇప్పుడు చూడండి, లైక్ టర్మ్స్ని కలపటం ఎంత సులభమో. 4x² 10x² కలిపితే 14x², అలాగే 3x 8x కలిపితే 11x. ఇక 4yకి జోడి లేదు, సో అది అలాగే ఉంటుంది. ఫైనల్గా మనకొచ్చింది 14x² + 11x + 4y. ఇప్పుడు దీన్ని గమనించండి, ఇందులో ఉన్నవన్నీ అన్లైక్ టర్మ్స్, వీటిని మనం ఇంకా కలపలేం. సో ఇదే మన ఫైనల్ సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే, ఎక్స్ప్రెషన్స్ని సింపుల్గా మార్చడం ఎలాగో నేర్చుకున్నాం. చాలా బాగుంది. కానీ అసలు ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన రోజువారీ మాటల నుంచే. సో ఇప్పుడు మన మాటల్లో ఉన్న సమస్యల్ని మ్యాథ్స్లోకి అంటే ఆల్జీబ్రాలోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. ఇది చాలా ప్రాక్టికల్ స్కిల్. ఈ టేబుల్ చూడండి.
ఇది మనకొక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కొన్ని ఇంగ్లీష్ పదాలు ఏ మ్యాథ్ ఆపరేషన్ని సూచిస్తాయో ఇక్కడుంది. ఉదాహరణకి సమ్, మోర్ దాన్, ఇంక్రీజ్డ్ బై లాంటి పదాలు కనిపిస్తే మనం ప్లస్ వాడాలి. అలాగే డిఫరెన్స్, లెస్ దాన్, డిక్రీజ్డ్ బై అంటే మైనస్ వాడాలి. ప్రోడక్ట్, టైమ్స్ అంటే మల్టిప్లికేషన్, ఎక్స్. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎలాంటి వర్డ్ ప్రాబ్లంనైనా ఈజీగా ఈక్వేషన్గా మార్చేయొచ్చు. అన్ని టూల్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అసలు సిసలైన పని చేద్దాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఉపయోగించి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రెడీనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, మన ముందు ఒక సమస్య ఉంది. కోరే అనే వ్యక్తి తన కుక్క కోసం ఒక రన్ ఏరియా కట్టాలనుకుంటున్నాడు. దాని చుట్టుకొలత అంటే పెరిమీటర్ 180 అడుగులు ఉండాలి. ఒక కండిషన్ కూడా ఉంది. దాని పొడవు వెడల్పు కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉండాలట. అయితే ఆ స్థలం పొడవు వెడల్పు ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ఉంది. కేవలం 4 స్టెప్స్. 1. మనకు తెలియనివి ఏంటో గుర్తించాలి. 2. దానికి తగ్గట్టుగా ఒక ఈక్వేషన్ రాయాలి. 3. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. 4. ఫైనల్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఈ 4 స్టెప్ ప్లాన్ ఫాలో అయితే ఎలాంటి సమస్య అయినా ఈజీ అయిపోతుంది. ఓకే, స్టెప్ 1, ఐడెంటిఫై అన్నోన్స్. మనకు ఈ లెక్కలో ఏం తెలియదు? వెడల్పు అంటే విడ్త్. సో తెలియని దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు లెంత్ సంగతేంటి? లెక్క ప్రకారం లెంత్ అనేది విడ్త్ కన్నా 4 రెట్లు ఎక్కువ. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4x. చూసారా, మాటల్లో ఉన్నదాన్ని మనం వేరియబుల్స్గా మార్చేశాం. నెక్స్ట్ స్టెప్ 2, ఈక్వేషన్ రాయాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ఒక రెక్టాంగిల్కి 2 వెడల్పులు 2 పొడవులు ఉంటాయి. వాటన్నిటినీ కలిపితే పెరిమీటర్ వస్తుంది. సో విడ్త్ ప్లస్ లెంగ్త్ ఈక్వల్స్ టు పెరిమీటర్. మన వేరియబుల్స్ ప్రకారం x ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 4x ఈక్వల్స్ టు 180. అంతే, మన ఈక్వేషన్ రెడీ. ఇక మూడో స్టెప్, ఈక్వేషన్ని సాల్వ్ చేయడం. ఇక్కడే మనం ఇంతకుముందు నేర్చుకున్న లైక్ టర్మ్స్ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. x 4x x 4x ఇవన్నీ లైక్ టర్మ్సే కదా. సో వీటన్నింటినీ కలిపేద్దాం. 1 + 4 + 1 + 4 మొత్తం 10. అంటే 10x = 180. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనకు 10x = 180 అని వచ్చింది. మన టార్గెట్ x విలువను కనుక్కోవడం. ఒక ఈక్వేషన్ ఎప్పుడూ ఒక బ్యాలెన్సింగ్ త్రాసు లాంటిది. ఒకవైపు ఏం చేస్తే రెండో వైపు కూడా అదే చేయాలి. అప్పుడే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ x పక్కన ఉన్న 10ని తీసేయాలంటే మనం రెండు వైపులా 10తో డివైడ్ చేయాలి. సో 10x/10 = 180/10. ఫైనల్గా మనకు x = 18 అని వస్తుంది. అద్భుతం! చివరి స్టెప్, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం. మనకి x విలువ 18 వచ్చింది. మనం xని విడ్త్ అనుకున్నాం కదా. సో విడ్త్ = 18 అడుగులు. మరి లెంగ్త్ = 4x అనుకున్నాం. అంటే 4 × 18 అది 72 అడుగులు. సో ఆ డాగ్రన్ డైమెన్షన్స్ 18 అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడవు. చూసారా, ఆల్జీబ్రా వాడి ఎంత పెద్ద సమస్యను ఎంత సింపుల్గా సాల్వ్ చేశామో. చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు మీ వంతు. మీరు నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇదిగోండి మీ ప్రాక్టీస్ ప్రాబ్లం. పాల్ అనే వ్యక్తి తన తోట చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 66 మీటర్ల కంచె తెచ్చుకున్నాడు. అతనికి తన తోట పొడవు వెడల్పుకి రెట్టింపు ఉండాలి. అయితే ఆ తోట డైమెన్షన్స్ ఏంటి? ఇందాక మనం చేసిన ప్రాబ్లం లాంటిదే. ఒక్కసారి ప్రయత్నించండి. నేను కొంచెం టైం ఇస్తాను. ఓకే, సొల్యూషన్ చూద్దాం. విడ్త్ని x అనుకుందాం. లెంత్ రెట్టింపు కాబట్టి 2x అవుతుంది. పెరిమీటర్ ఈక్వేషన్ x + 2x + x + 2x = 66. లైక్ టర్మ్స్ అన్నింటిని కలిపితే 6x = 66. రెండు వైపులా 6తో డివైడ్ చేస్తే x = 11. సో విడ్త్ 11 మీటర్లు, లెంత్ అంటే 2x 22 మీటర్లు. మీకు ఇదే ఆన్సర్ వచ్చిందా? వస్తే గ్రేట్ జాబ్. ఓకే, ఈ చాప్టర్ చివరికొచ్చేసాం. వెళ్లే ముందు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ఒక ఎక్స్ప్రెషన్ అనేది టర్మ్స్తో తయారవుతుంది. ఆ టర్మ్స్లో కోఎఫిషియెంట్స్, వేరియబుల్స్,
కాన్స్టెంట్స్ ఉంటాయి. సెకండ్, ఒకేలాంటి వేరియబుల్, ఒకే పవర్ ఉన్న లైక్ టర్మ్స్ని మాత్రమే మనం కలపగలం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మాటల్లో చెప్పిన సమస్యలని అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ని ఆల్జీబ్రా ఈక్వేషన్స్గా మార్చి సాల్వ్ చేయొచ్చు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.